చూస్తా ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా దోకా చేసిందో, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఏ రకంగా మోసం చేసిండో చూస్తా ఉన్నాం. ఈరోజు కేసీఆర్ గారు మొట్టమొదటి క్యాబినెట్ లోనే మహమూద్ అలీ గారికి మంత్రివర్గంలో తీసుకున్నారు. అదేవిధంగా సెకండ్ క్యాబినెట్ లో కూడా తీసుకున్నారు. హోం మంత్రిగా ఇచ్చినారు, రెవెన్యూ శాఖ మంత్రి ఇచ్చారు, ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు. 2 సంవత్సరాల నుంచి తెలంగాణలో ముస్లిం మైనార్టీలను అవమానపరిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించడం వల్ల, బీఆర్ఎస్ పార్టీ అడగడం వల్ల ఈరోజు ఒక మైనార్టీ నేతకు ఈరోజు ఓడిపోతా ఉన్నామని తెలిసి ఎట్లయినా డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవాలని అజారుద్దీన్ గారికి ఉన్న పలంగా రాత్రికి క్యాబినెట్లు తీసుకున్నారు. సంతోషపడతా ఉన్నాం, మేము వెల్కమ్ చేస్తా ఉన్నాం. మా పార్టీ పోరాటం వల్ల, కేటీఆర్ గారి యొక్క ప్రశ్నించడం వల్ల ఈరోజు ఒక మైనార్టీ నేతకు, ముస్లిం మైనార్టీ నేతకు మంత్రివర్గంలో తీసుకున్నారు. కానీ కేటీఆర్ గారు ప్రశ్నిస్తేనే మైనార్టీ నేతకు మంత్రివర్గంలో ఇచ్చారు. ఈరోజు జూబ్లీ హిల్స్ లో ఓడగొడితే కాంగ్రెస్ పార్టీని మహిళలకు ఇస్తామన్నటువంటి 2,500 వస్తాయి. అదేవిధంగా మన యొక్క ఏదైతే వృద్ధులకు ఇస్తామన్న 4,000 పెన్షన్ వస్తుంది, నిరుద్యోగ భృతి వస్తుంది, విద్యార్థులకు స్కూటీలు వస్తాయి. అన్ని వీరు ఇచ్చినటువంటి హామీలు అన్ని కూడా నెరవేరాలంటే ఈరోజు ప్రశ్నించేటువంటి పార్టీ కేసీఆర్ గారి పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. కేటీఆర్ గారి నేతృత్వంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని హైదరాబాద్ ప్రజలకు, జూబ్లీ హిల్స్ ప్రజలకు, షేక్పేట ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తరఫున.